మొదటి నుంచి కొన్ని వచనాలు మార్చి చదువుదాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినం మేలు. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు, ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. భక్తిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానము గల గద్దింపు వినుట మేలు. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు, లంచం పుచ్చుకొనుట చేత మనసు చెడును. తొమ్మిదవ వచనం 10వ వచనం కలిసి చదువుతాం. ఆత్రపడి కోప్పడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రములను సుఖ నివాసము చేయును. ఏ దినము కంటే మునుపటి దినములు ఎలా క్షేమకరములని అడగవద్దు. ఏ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. సరే అండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని మాటలు లేఖన భాగంలో నుండి అనుగ్రహించి బలలో పాలు పొందేటప్పుడే హెచ్చరికలు ఇచ్చి యోగ్యమైన ప్రవర్తనలో పాలు పొంది మీ నామానికి మహిమ తెచ్చే ఏర్పాటు నిమ్మని నిలబడే నిష్ప్రయోజక దాసునికి వాక్శక్తి, ఆత్మీయమైన తలంపులు, ప్రజలకు అర్థమయ్యే శైలిలో వాక్యం చెప్పే అవగాహన, ఆత్మీయమైన క్లియరెన్స్ అనుగ్రహించి కృపనిమ్మని శిలవ రక్త ప్రోక్షణ కిందకి వస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఇందులో మొదటి వచనం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణదినం మేలు. ఇక్కడ మేలు మేలు అని 2 సార్లు చెప్పాడు. మంచి పేరు మేలు. రెండవది మరి ఆత్మీయమైన నూతన జన్మ రావాలంటే తిరిగి జన్మించుట, అది ఇదొక మేలు. కాబట్టి మీరు పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారై ఉంటారు ఒకప్పుడు. ఇప్పుడు క్రీస్తులో బ్రతికాం మనం. పాప విషయాల్లో మరణించి నీతి విషయాల్లో జీవించాం, అది మేలు. అట్లా అర్థమైంది అన్నమాట. సరే, ఇంకో తలంపు 7వ వచనం. చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. 8వ వచనం అండి. 8వ వచనం జ్ఞాని రాశాడనమాట. ఒకటి సామెతలు, 2వది ప్రసంగి, 3వది పరమగీతం. 3 కూడా సొలొమోను రాశాడు. సామెతలు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి రాశాడు. అందుకే ఆయన ఇన్ని ప్రసంగాలు చేశాడు కాబట్టి ఆయనకి ఇంకో పేరుంది, ప్రసంగి అని. సొలొమోను పేరు ఇది, ప్రసంగి. అర్థమైందా? ప్రసంగి అనే పేరు ప్రజలు పెట్టారు. ప్రవక్త ఓ పేరు పెట్టాడు, తల్లిదండ్రులు ఓ పేరు పెట్టారు, ప్రజలు ఓ పేరు పెట్టారు. పేరు మంచి పేరు. అర్థమైందా? ప్రసంగి అనేది ప్రజలు పెట్టారు ఈ పేరు. సరే, 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అనేది రాశాడు ఇక్కడ. కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలట. మేలు అనేది చాలాసార్లు రాశాడు ఇక్కడ. మేలైన దానిని అనుసరించాలట. మేలు కలుగజేయం మార్గం ఏదో తెలుసుకోవాలట. అదే ప్రభు ఇచ్చే హెచ్చరికలు. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని అంటాడు అన్నమాట.
అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడట. ఈ రెండు కోల్పోయాడు. ఇంతకుముందు ఆరాధనలో చదివిన రాజు. రెండవసారి దినవృత్తాంతములు 26, రెండవ దినవృత్తాంతములు 16వ వచనమండి. అయితే అనే మాట ఒకటి ఉంది. అతడు స్థిరపడిన తర్వాత, ఎవరు? ఉజ్జియా స్థిరపడిన తర్వాత అని అంటాడు. ఏం జరిగింది? మనసున ఏం చేశాడు? గర్వించి చెడిపోయాడు. గర్వం అనేది మానవుని చెడగొడుతుంది, చెడిపోతాడు. ఇది ప్రాముఖ్యమైంది. విన్నారా? అపవాది గర్వాన్ని తెచ్చిపెడతాడు. అనుకోనని విధానంలో అపవాది వచ్చాడు. పాట ఉంది ఆనాడు. మార్టిన్ గారు, లాజరస్ గారు, మిగతా వాళ్ళు పులిపీఠం మీద ఫిలిప్ గారు కూర్చున్నప్పుడు వాళ్ళు పాట పాడితే, క్రైస్తవ జీవిత విశ్వాసం ఎలాంటిది? ఒకసారి నవ్వు, ఒకసారి ఏడుపు, అయినను క్రీస్తు నాతోనూ ఉంటాడు. అనుకోనని రీతి అపవాది వచ్చి నా జీవితంను నిరాశపరిచేయి అని అంటాడు. అనుకోనని రీతి అపవాది వస్తాడు, జీవితాన్ని నిరాశపరుస్తాడు. అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాడు, యాక్సిడెంటల్గా. అది అపవాది చేసే పని. అర్థమైందా? 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత చెడిపోయాడటండి. కారణం, చెడిపోవడానికి కారణం ఏంటి? ఏం చేశాడు? ఏం చేసి చెడిపోయాడు? ధూపపీఠం మీద ధూపం వేటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. ధూపం వేయడం ద్రోహమా? చెప్పండి ఒకసారి. ధూపం వేయడం ద్రోహమా? ఏమన్నాడు కదా? రండి ఒకసారి. కీర్తనలు 141. నా ప్రార్థన ధూపం వలను అని అంటాడు అనమాట. ఎక్కడ ఉంది ఆ మాట? చూడండి ఒకసారి. 105వ వచనం, 2వ వచనం అండి. 141 కీర్తనలు 2వ వచనం. నా ప్రార్థన ధూపం వలను, నేను చేతులెత్తుడ సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకారమగును గాక. ఈయన కూడా రాజేనండి. ఆయన రాజే, ఈయన రాజే. ఈయన ధూపం వేస్తే అంగీకారమైందట. ఆయన వేస్తే ఏమైంది మరి? తలంపు ఏంటంటే, దేవుడు ఓ పని అప్పగించి ఆత్మీయంగా బలపరిచి రాజ్యమేలి ఆత్మీయంగా దేవుని మార్గంలో నడిచి, పూర్వకాలపు దినాల్లో ధూపం వేయటం యాజకుల పని. దేవుని ఆలయమునకు వెళ్ళి ఆ యొక్క ధూపం వేయాలి. ప్రజలు పక్షాన ప్రార్థన చేస్తారు వాళ్ళు. అది ఆ కాలం చరిత్ర. ఇప్పుడు అందరూ ప్రార్థన చేస్తూ, ఈ ప్రార్థనే ధూపం. ఇప్పుడు నూతన నిబంధనలో ఇది వేరే విషయం. తరువాత అనే పదం, ఏదైనా ఒక విజయం కలిగితే వెంటనే అపవాది నీ అంతటి వాడు లేడని హెచ్చించి అంతరంగంలో గర్వాన్ని తెచ్చిపెడతాడట. టర్నింగ్ పాయింట్ ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి దాన్ని గమనించి ఆత్మీయ జీవితంలో మలుపు ఎలా ఉంది, జీవితం టర్నింగ్ పాయింట్ ఎలా మనం క్రాస్ కావాలి అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ రాజు ఆత్మలో గర్వించి చెడిపోయాడు. తర్వాత ఉగ్రుడయ్యాడు, కోపం వచ్చింది, కానీ ప్రతిఫలం నష్టం కలిగింది. తలంపు ఏంటంటే, అందుకే ప్రసంగి రాస్తాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలంటాడు. రండి ఒకసారి ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం.
కార్యారంభం కంటే కార్యాంతం మేలట. కార్యము ఆరంభించేవాడు దేవుడు, దాన్ని కొనసాగించేవాడు కూడా దేవుడే, దాన్ని ముగించేవాడు కూడా దేవుడే. ఆది అంతము ఆయన, అల్ఫా ఓమేగా, మొదటి వాడను, కనబడి వాడను, ఎల్లప్పుడూ ఉండేవాడను, ఉండువాడు, అనువాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు మనతో. కార్య ఆరంభం ఆరంభించి కొనసాగించి దాన్ని ముగించేంత వరకు దేవుడు తోడై ఆత్మీయమైన మార్గంలో నడిపిస్తూ అడుగడుగున దేవుడు తోడై ఉంటే దాన్ని కొనసాగిస్తాం మనం మన యొక్క విశ్వాస జీవితం. ఈనాడు ఆత్మీయంగా ఉండి, ఇంతకుముందు ఆరాధనలో చెప్పాం, ఒక చెక్కు రాసి సైన్ చేసి డేటు వేసి అమ్మా ఇది వాడుకోమని అధికారి ఆమెకు ఆ యొక్క పత్రం ఇచ్చిపోతే మెత్త కింద పెట్టుకొని పండుకుంది, మర్చిపోయింది. కారణం మర్చిపోవడం. ఆదికాండం 8 ఒక మాట, పానదాయకుడు యోసేపును మర్చిపోయాడు. ఇది సబ్జెక్టు. విషయం ఏంటంటే, పానదాయకుడు 2 సంవత్సరాలు యోసేపును మర్చిపోయాడు. నీకు మేలు కలిగిన తర్వాత నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజుకు ఆ యొక్క పానపాత్ర అందించేటప్పుడు, ద్రాక్షారసం అందించేటప్పుడు రాజు దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకో అని యోసేపు పానదాయకునికి కలభావం చెప్పి, మేలు జరిగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆజ్ఞాపించి పంపించాడు. కానీ 2 సంవత్సరాలు పానదాయకుడు యోసేపును మర్చిపోయాడు. మర్చిపోవడం ద్వారా కలిగే నష్టం ఎలాంటిది? అది తప్పిదం. అర్థమైందా? చాలా తప్పు. 2 సంవత్సరాలు తర్వాత రాజు కల వచ్చేంత వరకు కూడా పానదాయకుడు మర్చిపోయాడు యోసేపు. మనం కూడా ఎన్నిసార్లు ప్రభువును మర్చిపోతున్నాం, ప్రభు వాగ్దానాలు మర్చిపోతున్నాం, ప్రభు వాగ్దానాలు పక్కన పెడుతున్నాం. ఎన్నిసార్లు ప్రభు యొక్క కార్యాలను నిర్లక్ష్యం చేసి దేవుడు చేసిన మేలును పక్కన పెట్టి హడావిడిగా మన కార్యకలాపాలలో నిమగ్నమై సొంత మార్గములు వెళుతూ ప్రభువును మర్చిపోయి ఎన్నిసార్లు మర్చిపోతాం. ఇచ్చిన ఆజ్ఞను మర్చిపోతాం, చేసిన మేలును మర్చిపోతాం, ఇచ్చిన కట్టడలు న్యాయ విధులు మర్చిపోతాం. చాలా వరకు మర్చిపోవడం ద్వారా కలిగే నష్టం ఇది తప్పిదం. తప్పిదాన్ని ఒప్పుకోవాలట. పానదాయకుడు ఒప్పుకున్నాడు, అందుకే లైఫ్ కొనసాగింది. రాజు దగ్గరికి యోసేపు రాగలిగాడు, ధాన్యం విస్తారంగా పండింది, ప్రపంచానికి గిడ్డంగులు తెరిచి ఆహారం పంచిపెట్టి కృప యోసేపు ద్వారా కళలు, రాజుకు ఒక కళ రావడం, యోసేపుకు ఒక కళ రావడం, ఆ యొక్క జైల్లో ఉన్న నేరస్తులకు కూడా కళ రావడం. 40వ అధ్యాయం ఆదికాండం 40 చివరి వచనం. అదనమాట. చాలాసార్లు మనం మర్చిపోతామండి, కళలు మర్చిపోతాం, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోతాం, దేవుడిచ్చిన వాగ్దానాలు మర్చిపోతాం. కొన్నిసార్లు ఆదివారం అని ఆ తలంపు కూడా ఉండదు. కొన్నిసార్లు మనకు మర్చిపోతాం. ఎన్ని ఆదివారాలు మర్చిపోతాం. ఈరోజు ఆదివారం అనేది కూడా మర్చిపోతాం. కొన్నిసార్లు తెలిసి కూడా మర్చిపోయినట్టు ప్రవర్తిస్తాం. అలక్ష్యం, నిర్లక్ష్యం, మర్చిపోవడం. 103 కీర్తనలు. దావీదు మహారాజ్ ఒక మాట చెప్తాడు, హెచ్చరికలు ఇవి. 103 కీర్తనలు.
ఉమ్, 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 ఆ, ఉమ్. ఎవరు చెప్తున్నాడు ఇది? దావీదు ఎవరు చెప్తున్నాడు? సమాజానిక, కుటుంబానిక, ఇతరులక, సైనికులక? ఎవరు చెప్తున్నాడు? మర్చిపోవద్దని. తన ప్రాణానికి, తన ఆత్మకు, తన అంతరంగానికి. అంతరంగం విశాలమైంది పౌలు రాస్తాడు. ఓ కొరింథీయులారా, నా హృదయం విశాలపరచబడింది, అంతరంగం విశాలపరచబడింది. విశాలమైన హృదయం అండి ఇది. విశాలమైన హృదయం. ప్రపంచానికంటే విలువైంది మన హృదయం. విశాలమైంది. ప్రపంచం ఒకనాడు గతించిపోవచ్చు. మన అంతరంగంలో ప్రభు ఉంటాడు, ఏలుతాడు మనలో. ఇన్నర్ మ్యాన్ అంటారు ఆయన ఇంగ్లీషులో. ఏలుతాడు ఆయన మన అంతరంగంలో ఉండి. ఆయన మన అంతరంగానికి రాజై ఉంటాడు. ప్రపంచం కంటే విలువైంది, విశాలమైంది మన హృదయం. పౌలు రాస్తాడు, కొరింథీయులారా, మీరే కాదు ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరూ నా హృదయంలో ఉన్నారని రాశాడు పౌలు. అది విశాలపరచబడిన హృదయం అండి. దావీదానికే చెప్తాడన్నమాట, నా అంతరంగమునున్న సమస్తమా అంటాడు. ఏమున్నాయి అంతరంగంలో? అంతరంగంలో ఏమున్నాయి? విశాలపరచబడిన హృదయం అండి దావీదుది. 13వ అధ్యాయం అపోస్తలుడు. 13 అపోస్తలుడు 22వ వచనం. తర్వాత అనే మాట. తర్వాత అంతకుముందు కూడా తర్వాత అని చదివాము దినవృత్తాంతంలో. ఇక్కడ కూడా అదే చదువుతున్నాం. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. తర్వాత అన్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చాడు, తర్వాత కార్యం జరిగింది. అర్థమైందా? ఒక రాజు ఏకచక్రాధిపతిగా 40 సంవత్సరాలు ఏలాడు. 2 సంవత్సరాలు దేవునికి ఇష్టమైన రాజ్యం పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని రాజ్యాన్ని పరిపాలన చేశాడు సౌలు. 2 సంవత్సరాలు దేవునికి ఇష్టమైన పరిపాలన చేశాడు. 38 సంవత్సరాలు దేవునికి ఇష్టం లేని పరిపాలన చేశాడు సౌలు. తర్వాత అనేది రాశాడు. అతన్ని తొలగించి దావీదును వారికి ఏం చేశాడు? రాజుగా ఏర్పరిచాడు. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొనుటిని అంటాడు అనమాట. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు నెరవేర్చునని అతని గురించి సాక్ష్యం చెప్పాడు ప్రభు. దావీదు గురించిన సాక్ష్యం, విట్నెస్ దేవుడు చెప్తాడు. మన విషయాలు కూడా ప్రభు సాక్ష్యాన్ని జీవితంలో, అనుదిన చర్యలో, మన విషయాల్లో సాక్ష్యం కలిగే కార్యాలే సాక్ష్యం. నయోమి అంటుంది, దేవుడు నాకు విరోధంగా సాక్ష్యం చెప్పాడు. ఎక్కడ? మోయాబులో నాకు విరోధంగా దేవుడు సాక్ష్యం పలికాడు. భర్త పోయాడు, 2 కుమారులు పోయారు, ఇంటి యజమానులు పోయారు. ఇదో సాక్ష్యం. రిక్తురాలనై బెత్లెహేముకు వచ్చాను, సమృద్ధి గలదానని వెళ్ళాను. అక్కడికి స్టార్టింగ్ పాయింట్ సమృద్ధి. లేమి గలదానై మారాగా మారిపోయి వచ్చాను అని అంటాడు అన్నమాట. ఆరంభము చాలా ఆశీర్వాదకరంగా, ఉజ్జీవంగా, ఆత్మీయంగా ఉంటుంది విశ్వాస జీవితం. రాను రాను దిగజారిపోద్ది. ఒక వర్తమానికుడు చెప్పాడు, విశ్వాసి ఒక చీపిరి కట్టకు పోల్చాడు. రోజు ఊడుస్తాం కాబట్టి ఊడంగా మొద్దు చీపిరి అయిపోతుంది, అరిగిపోద్ది. విశ్వాసం కూడా అదేనట చెప్పాడు ఆయన. చీపిరి కట్ట విశ్వాసం అని చెప్పాడు జయరాజు. అరిగిపోద్ది అనేది. కానీ చిగురించేది ఏది? రండి 128 కీర్తనలు.
మొదటి 2-3 వచనాలు చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. స్టార్టింగ్ పాయింట్ చెప్పాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలట. ఆయన త్రోవల్లో నడవాలి, కుడి ఎడమ తిరగకుండా. ఆశీర్వాదాలు కుటుంబానికి వెంట వస్తాయి, ఫలిస్తారట అన్నారా. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. జీవితకాలం అంతా కూడా క్షేమాలు చూస్తావు యెరూషలేములో. ఇదే ప్రభు ఇచ్చిన వాగ్దానం. కాబట్టి తర్వాత అనేది అక్కడ బైబిల్లో అక్కడక్కడ రాసి పెడతారు. కారణం ఏంటంటే ఒక స్టేజ్ దగ్గరికి వచ్చే వరకు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఒక రీతిగా ఉంటుంది, అక్కడి నుంచి ఇంకో రకంగా ఉంటుంది అనేది బైబిల్ ఆ యొక్క భాష అలా ఉంది అన్నమాట. తర్వాత ప్రభువా తర్వాత నా జీవితం ఎలా ఉంటుంది, దీని తర్వాత ఎలా ఉంటుంది అనేది పరీక్ష చేసుకోవాలి. చెడిపోవడానికి ఆస్కారం ఉంది, పడిపోవడానికి ఆస్కారం ఉంది, వెనకంజ వేయడానికి ఆస్కారం ఉంది. ఆత్మీయమైన జీవితం. ఆనాడు అబ్రహాం ప్రభు దగ్గర నిలిచి ఉండి 50 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను. 5 తక్కువైతే రక్షిస్తాను. 40 మంది ఉంటే రక్షిస్తాను. 5 తక్కువైతే రక్షిస్తాను. 35 మంది నుంచి 30 వరకు రక్షిస్తాను. దూరనైతాను. దేవా కోప్పడకపోతే దూలినైతాను, దుమ్మునై అడుగుతాను. తగ్గించుకొని కోప్పడని ఎడల ఇంకోసారి అడుగుతాను. 10 మంది ఉంటే రక్షిస్తావా? రక్షిస్తాను పొమ్మన్నాడు. అలాగూ విజ్ఞాపన చేసి అబ్రహాము లోతు కుటుంబమును మనసులో పెట్టుకొని ప్రభు దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేశాడు. ప్రభు సన్నిధిలో నిలిచి ప్రభు కనికరించి దూతలు పంపి బలవంతంగా చేతులు బట్టి బయటికి లాగారు. కానీ వెనక చూడొద్దన్నారు దూతలు. దేవుడు పంపాడు, ఆలస్యం చేస్తున్నారు. అగ్ని వస్తుంది, బిడలారా బయటికి రమ్మంటే తడువు చేస్తే చేతులు పట్టుకొని బయటికి ఇడిచారు. వాళ్ళకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే వెనక చూడొద్దు. ఇంతగా ప్రార్థన చేసి ధూళి అయి దుమ్ము అయి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తే వెనక తిరగొద్దంటే తిరిగింది లోతు భార్య. ప్రార్థనకు జవాబేంటి? ప్రతిఫలం ఏంటి? ఒక నీతిమంతుడు నేను చేయబో కార్యం రండి ఒకసారి అద్భుతమైన పదం రాస్తాడు అక్కడ. ఆదికాండం 18. ఆదికాండం 18 అండి. నేను చేయబో కార్యం అబ్రాహ్మణకు ఎన్నో వచనం చూడండి ఒకసారి. 17వ వచనం. అదే అనమాట. దేవుడు ఒక కార్యం చేయాలనుకున్నాడు. అబ్రాహాముకు దాయొద్దు అనుకున్నాడు. ఏ కార్యం చేసినా తన యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు తెలియజేస్తాడు. ఇది ప్రాముఖ్యమైనది. దేవుడు ఒక కార్యం చేయాలనుకుంటే తన పిల్లలకు తెలియజేయకుండా తనేం చేయడు. చిన్నపిల్లలు డౌట్ వచ్చి అడుగుతారు, తాత ఇదేందని, అమ్మమ్మ ఇదేందని, తండ్రిని అడుగుతారు ఇదేందని, ఇది ఎట్లా జరిగింది, ఇదేం చేస్తారు, దీని తర్వాత ఏంది అడుగుతారనమాట. అడక్కముందే అబ్రహాముకు తాను చేయబోయే కార్యాన్ని దాచలేదట, చెప్పాడు వివరంగా అన్ని విషయాలు. ఆమోస్ గ్రంథంలోనికి రండి. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం. ఇక్కడ మాట చెప్తాడు. ఆమోస్ గ్రంథం 7వ వచనం అండి. 3వ అధ్యాయం 7వ వచనం, పేజీ నెంబర్. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా
ఏమి చేయడట, సమస్తము అబ్రాహాముకు నేను తెలియజేస్తాను. నా సంకల్పం తన ప్రవక్తలకు, తన సేవకులైన వారికి, తన బిడ్డలైన వారికి బయలుపరచకుండా ఏదియూ చేయడు దేవుడు. బిడ్డలైతే వారసులు తండ్రిని అడుగుతారండి. బిడ్డలు కానీ కుమారులు కానీ తండ్రిని అడుగుతారు, నానా ఏం చేయబోతున్నావు? తండ్రి తన పిల్లలకు తెలియకుండా ఏమీ చేయడు. కానీ ఒక తలంపు ఏంటంటే, ఒక వయస్సు వచ్చి ఆ స్టేజ్ వచ్చేంత వరకు ప్రభు ఒక దాసుని కానీ చూస్తాడు, కుమారుడు కానీ కూతురు కానీ. కారణం ఏంటంటే దానికి ఒక రీజన్ ఉంది. రండి గలతీలకు రాసిన పత్రిక, గలతీ 4వ అధ్యాయం 1వ వచనం. ఉన్నాను అని రాస్తాడు. అర్థమైందా? వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడైనంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. దాసుడెంతో వారసుడు కూడా అంతే. ఎందుకనంటే యుక్త వయస్సు వచ్చేంత వరకు, అవగాహన వచ్చేంత వరకు, అర్థం చేసుకునేంత వరకు, ఆ ప్రాపర్టీ నిలబెట్టుకునేంత వరకు ఒక దాసునిలాగానే కుమారుడు కూడా అలాగే చూస్తాడు తండ్రి. అర్థమైందా? తలంపు ఏంటంటే తన సేవకులైన తన ప్రవక్తలకు తాను బయలుపరచకుండా ఏమీ చేయడు. అబ్రాహాముకు ఏ విషయం కూడా దేవుడు తన చిత్తాన్ని బయలుపరచకుండా ఏది చేయలేదు, దాటి వెళ్ళలేదు. దాటి వెళ్ళడానికి కూడా ప్రభువుకు అడుగుపడలేదు. ప్రభు ఇంకా నిలిచాడు అబ్రాహాము ప్రభు సన్నిధిలో. ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఇంకేం అడుగుతాడు? అడగని ప్రభు వేచి ఉండి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి తన మనసులో ఉందంతా చెప్పి ముందుకు సాగాడు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అబ్రాహాము తన గుడారానికి వెళ్ళిపోయాడు. తర్వాత జరిగింది, అబ్రాహాము ప్రభు హృదయంలో ఉన్నాడు. అబ్రాహామును జ్ఞాపకం చేసుకొని తన ప్రార్థనకు జవాబిచ్చి అగ్నిగుండములో నుండి లోతును బయటికి తన కుటుంబాన్ని లాగాడు. అబ్రాహాము లోపల ఉన్నాడు, ప్రభు లోపల. అర్థమైందా? తలంపు ఏంటంటే మన పక్షాన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా తండ్రి కుడి పార్శ్వమున ఉండి ఎన్నిసార్లు దాసులమవుతాం, ఎన్నిసార్లు అవగాహన లేకుండా, ఎన్నిసార్లు పొరపాటు చేసి, ఎన్నిసార్లు అర్థం కాకుండా వాగ్దానాల విషయాల్లో, దేవుడిచ్చిన ఆ ఆజ్ఞల విషయాల్లో, దేవుడిచ్చిన ఆత్మీయమైన మార్గం నుంచి అవగాహన లేకుండా తెలిగిపోతున్నప్పుడు ఈ బిడ్డలకి ఇప్పుడు ఎందుకులే తర్వాత ఇవ్వచ్చని ఇచ్చే ఆశీర్వాదం కొంచెం వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు ఆయన. అర్థమైందా? తర్వాత ఇస్తాను, ఇప్పుడు చేస్తే ఆగమవుతారని. నా భాగం నాకు పంచేయమని తండ్రిని అడిగితే ఎవరి భాగాన్ని వారికి ఇస్తే చిన్నవాడు ఆగమయ్యాడు, తండ్రికి గాయమైంది. తిరిగి వచ్చేటప్పుడు పశ్చాత్తాపంతో వస్తే వీడు చచ్చిపోయి బ్రతికాడు, తప్పే దొరికాడు, గాయమైంది, మచ్చ మానలేదు, వ్రాయబడింది బైబిల్లో. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం ముగింపులోనికి వస్తాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఇక్కడ పరీక్ష పెట్టాడు అనమాట. పరీక్ష పెట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు పాస్ అవుతారా లేదా పరీక్ష. అందుకే సంవత్సరం అంతా చదివితే ఫైనల్ ఎగ్జామ్ పెడతారు. డాక్టర్లు కూడా పెట్టారు. ఆ పిల్లలు వచ్చి, అంకుల్ మాకు స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే సంతోషం, తల్లిదండ్రులకు సంతోషం, సేవకులకు సంతోషం, పక్క వాళ్ళకు సంతోషం. కారణం స్టేట్ ర్యాంక్ వచ్చింది మాకు, పరీక్షలో పాస్ అయ్యాం. 10వ తరగతి పరీక్ష రాస్తే పాస్ అయితే స్వీట్లు తెచ్చి పంచుతారు.
హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పెడతాడు, నెల ఎగ్జామ్ పెడతారు, రకరకాలుగా వీక్లీ ఎగ్జామ్ పెడతారు, సాయంకాలం క్లాస్ చెప్పి తర్వాత మనకు కూడా పెడతారు. పలానా అధ్యాయంలో ఏముంది, ఎక్కడ ఉంది. రాత్రి ఒక ఆయన కృతజ్ఞత మీటింగ్ పెట్టేటప్పుడు కంబైన్డ్ యూత్ మీటింగ్లో గోడ మీద ఏమి రాశారని ప్రశ్న పెట్టాడు. సియోను ఆ యొక్క హాలు మొదటి ఎదురుగా ఉన్న గోడ మీద ఏమి రాశారు, ఏ వాక్యం ఉంది, ఓ పరీక్ష పెట్టాడు. యవనస్తులకు చెప్పాలి. బుక్ రూమ్ ముందు ఆ గోడ మీద వాక్యం రాశారు, ఏమి రాశారు. ఎంట్రన్స్ హెబ్రోన్లో ఎర్మోనుకి వెళ్ళేటప్పుడు గోడ మీద వాక్యం రాశారు, ఏం చేశారు. రోజు చూస్తున్నారుగా, చెప్పండి ఒకసారి. యువతకు ఓ పరీక్ష పెట్టారు. తలంపు ఏంటంటే చూస్తాం కానీ మర్చిపోతాం, అర్థం కాదు. కొన్నిసార్లు హడావిడిగా వెళ్తాం, కొన్నిసార్లు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు వాక్యం జ్ఞాపకం వస్తుంది. అరే ఫలానా దగ్గర ఫలానా వాక్యం ఉంది కదనే జ్ఞాపకం వస్తుంది. నగరికల్లో ఉన్నప్పుడు గోడ మీద ఒక వాక్యం ఉంది. బంధువు పోలీస్ అతను వచ్చాడు, మావని చెప్పాడు, అయ్యా ఎదురుగా వాక్యం ఉంది కొడుక, ఆ వాక్యం చదువుకోమని చెప్పాడు. తలంపు ఏంటంటే గోడల మీద ఎందుకు రాస్తారండి వాక్యము? ద్వారబంధాల మీద ఎందుకు రాస్తారు వాక్యము? బైబిల్లో విస్తారమైన వాక్యాలు ఉన్నాయి. ద్వారబంధాల మీద వాక్యం ఎందుకు? ఇళ్లలో వాగ్దానం ఎందుకు? గోడల మీద వాగ్దానం ఎందుకు? రోజువారీ క్యాలెండర్లో వాగ్దానం ఎందుకు? ఆ వాక్యాలు దేని కొరకు రాసిపెట్టారు? దేని కొరకు రాసిపెట్టారు? రాసిన వాళ్ళకి అర్థమైంది. నా పిల్లలు క్రైస్తవులు బిడ్డలు అనుదినం వాక్యం చదవాలి, దినదినం చదవాలి. నీ వాక్యము నా పాదము, దీపము నా త్రోవకు. 119 కీర్తనలు. త్వరగా రావాలి. ఎన్నో వచ్చినమండి. 119 కీర్తనలు. 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. పాదములకు దీపం, చీకటి లోకములో దీపం అవసరం. వాక్యమనే వెలుగు మన అంతరంగంలో ఉండాలి, మన చేత బైబిల్లో ఉండాలి, మన దగ్గర బైబిల్ ఉండాలి, ఆ వాక్యం మన అంతరంగంలో ఉండాలి అన్నారా. ఎక్కడి పోయినా బైబిల్ ఉండాలి. ఆ దినవాక్యం ఏంటో చదవాలి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేవాడు. నేను పెండి దగ్గరికి వెళ్ళాము. దేవుడు ఆదికాండమున దినవాక్యం. దేవుడు మానవులను ఎందుకు చేశాడు, వాళ్ళని ఎలా ఆశీర్వదించాడు, సమస్త సృష్టి ఎవరి కొరకు చేశాడు, ఇదంతా ఎవరికి అప్పగించాడు, అప్పగించిన సృష్టిని మానవుడు ఏం చేశాడు అర్థమైంది. సృష్టిని కలగజేశాడు, మానవుని చేతిలో పెట్టాడు, అధికారిగా పెట్టాడు, ఏలమని చెప్పాడు. ఆ మానవుడు, సర్వాధికారము కలిగిన మానవుడు చెట్టు సాటుకొచ్చి దొంగగా భయపడి దాచుకున్నాడు. ఏమైంది సృష్టి? రహస్యం. ఎంత కష్టపడి కలగజేసి సూర్యునిచ్చి, చంద్రునిచ్చి, భూమినిచ్చి, ఆకాశాన్నిచ్చి, జీవవాయువునిచ్చి, సముద్ర రాశినిచ్చి, జలరాశి దానికి పేరు పెట్టాడు, ఆరిన నేలనిచ్చి, ఋతువులనిచ్చి, ఏదైనా తోటనిచ్చి, ఏలమని చెప్పి సమస్తము మానవునికి అప్పగిస్తే మానవుడు చివరికి ఎక్కడికి పోయాడంటే అపవాది చేతికి బానిసై చెట్టు చాటుకు పోయాడు. ఆదామా ఎక్కడున్నావంటే భయపడి దాగి ఉన్నా. భయం ఎందుకు వచ్చే నీకు? సర్వాధికారిగా ఉండి ఏలి పరిపాలన చేసి సమస్త జంతువు నీ దగ్గరకు వచ్చి భయపడింది. సింహం భయపడింది నీకు, ఎలుగుబంటు భయపడింది, చిరుతపులి భయపడింది, క్రూర జంతువులు భయపడ్డాయి. అది త్రాసు అంటే త్రాసుబామే, నక్కంటే నక్కే, కుక్కంటే కుక్కి. సమస్త జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మీరి చెట్టు సాటుకు
దాగి ఉన్నాడు. కారణం ఏమైంది? సృష్టి ఏమైంది? ప్రయాసం. ఎవరి కొరకు? ఇది ప్రేమ గలవాడై మరలా ఒక గొర్రెపిల్లను వధించి చర్మాన్ని సొక్కాయలు చేసి తొడిగించి ఆదామును అవ్వను పంపివేశాడు. ఎలాగొట్టాడు? ఒక పదం ఉంది, పంపివేశాడు. భూమి మీదకి పంపివేశాడు అంటే అర్థం ఏంటి? ప్రయాణమైపోయేటప్పుడు పిల్లలు సాగదోలినట్టు పంపాడు దేవుడు. ప్రేమామయుడు, అర్థం చేసుకోవాలి. ఎల్లగొట్టాడు ఏదైనా తోట నుండి, చర్మపు సొక్కాలు తొడిగించి పంపివేశాడు. కానీ విడవలేదు మానవాన్ని. వెంటాడి మరలా రక్షణ ఇవ్వడానికి తానే బలైపోయి, తానే వస్త్రముగా మారడానికి, మహిమ వస్త్రం ఇవ్వడానికి శిలువ దగ్గరికి వెళ్ళాడు. ఆయన శిలువను సహించాడు, పాపాన్ని భరించాడు, రక్తాన్ని ధారపోశాడు, తిరిగి రక్షించుకున్నాడు. ఏదైనా తోటకి ఎంటర్ ఇంటూ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. రండి నా వెనుక, రండి నా వెనుక బిడ్డలారా, మీ కొరకు ధారపోశాను ప్రాణం. పరలోక రాజ్యం అంటే ఆషామాషి కాదు, ముగింపులోనికి వస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెను తిని త్రాగవలేను. తప్పిపోవడానికి ఆస్కారం ఉంది, చెడిపోవడానికి ఆస్కారం ఉంది, దేవునికి ఆయాసం కలిగించే ఆస్కారం ఉంది. బిడ్డలారా, నా శరీరాన్ని ఇస్తున్న ఆహారముగా, నా రక్తాన్ని ఇస్తున్న జీవపానముగా రాజులు చెడిపోయారు, ప్రవక్తలు చెడిపోయారు, యాజకులు చెడిపోయారు, సమస్త జనము చెడిపోయారు. వాళ్ళ కొరకు ధారపోశాను నా రక్తాన్ని, నా శరీరాన్ని సంఘముగా కట్టి, సంఘ కాపరిగా ఉండి, ఆత్మీయంగా ఆహారం ఇచ్చి, సంరక్షించి, జీవపు వెలుగని వాక్యం ఇచ్చి, ఆత్మీయంగా నా అడుగుజాడులో నడిస్తే భూమి మీద భద్రపరచబడతారు, కాపాడబడతారు, ఆత్మీయంగా ప్రభు ఆశీర్వాదాన్ని పొందుతారు. చివరి వరకు మీరు నమ్మకంగా ఆత్మీయంగా నడవండి, అప్పుడు ఆయనకు ఆనందం. ఒకసారి ఊరికి వెళ్ళాను, అది వేరే విషయం, తర్వాత చెప్తాను. ఒక అమ్మాయిని చూశాను, చాలా సంతోషమైంది. చిన్న బిడ్డ, అచ్చం తండ్రి తల్లిలాగా ఉంది. ఆనందం కలిగింది. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తే ఈరోజు మందిరంలో కనపడ్డారు ఆ కుటుంబం. తలంపు ఏంటంటే దేవుడు వెతికేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు. మనం కనపడకపోతే ఆయన అంతరంగంలో బాధ కలుగుద్ది. వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు పరీక్షించుకొని ఆయనకిష్టముగా మొదటి జీవితాన్ని ఆరంభంలో ఎలా ఉందో ఆత్మీయంగా కొనసాగించుకొని ఆయన మార్గంలో నడిస్తే ఆత్మీయమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. చివరి వరకు మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుతాడు. పరలోక రాజ్యం వెళ్ళేంత వరకు ఈ యొక్క హెచ్చరికలు ఇస్తూనే ఉంటాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కార్యారంభము కంటే కార్యాంతం మేలని సెలవిచ్చారు. రక్షణ పొందాం, ఆత్మీయంగా కొనసాగుతున్నాం. మీ అడుగుజాడులో నడవడానికి వాక్య వెలుగునిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, సంఘమిచ్చి, సావాసం ఇచ్చి, సంఘములో మీ శరీరాన్ని, మీ రక్తాన్ని జీవాహారముగా ఇచ్చి సంరక్షించి పోషిస్తున్నారు. ఎక్కడైనా తప్పిపోతే, తప్పిపోయినప్పుడు గద్దించే దేవుడు, పశ్చాత్తాపడినప్పుడు ప్రేమించే దేవుడు, కరుణించి కృపనిమని శిలువ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్.
రండి వాళ్ళ దగ్గరికి సహోదరులు. ప్రభుత్వాన్ని అప్పగించబడిన రాత్రి వారు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దీన్ని చేయుడని ప్రభు సెలవిచ్చాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ శరీరానికి సాదృశ్యంగా రొట్టెనిచ్చారు. ఇందులో పాలు పొందేటప్పుడు ఆశీర్వాదమని మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. రొట్టెలో పాల్గొనడానికి తలకంటే రెండు పైకి సనీలు పొరపాటున ఎవరికైనా రొట్టె అందకపోతే చేయి చూపించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటగానే పాత్ర ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన తీసుకుని త్రాగుడని ప్రభు సెలవిచ్చాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవపానములో పాలు పొందడానికి నూతన నిబంధన మాకు ఇచ్చిన ఏర్పాటును బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పాత్రలో పాల్గొన్నట్టు చేయలేదు.
మిగిలిన రొట్టె ద్రాక్షరసము చేరడు మనకు సర్వలోకములో చెదిరిన విశ్వాసులకు మాదిరిగా ఉంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. రేపు సంఘ విషయాల్లో ఇంతవరకు సాయం చేస్తూ నీ ప్రేమను బట్టి మాకు అనుగ్రహించిన సమయ సందర్భాన్ని బట్టి వందనాలు. వాక్య వెలుగును బట్టి వందనాలు. ప్రభు ఆరాధనలో పాల్గొంది బలలో పాల్గొందిన ప్రతి బిడ్డను దీవించి కృపనేమో ఎవరైనా అయోగ్యంగా పాల్గొంటే క్షమించి మరొకసారి పరీక్షించుకుని యోగ్యమైన ప్రవర్తన కలిగి బలలో పాల్గొంది ఏర్పాటు కలిగించు. సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగించి సరిహద్దును విశాలపరిచి నూతన ఆత్మను హృదయించి విశ్వాసులైన ప్రియులు వృద్ధులకు చేయూతనివ్వండి. మంచి ఆరోగ్యాలు యవనస్తులైన బిడ్డలు ఉన్నారు. భవిష్యత్ భారం కొరకు సరైన సంబంధాలు ఏర్పాటు కలిగించి మీ నామానికి మహిమ కలిగినట్లు కృపనివ్వండి. సన్నిహితోడుగా ఉంచి ఉద్యోగాల కొరకు ఎదురు చూసే బిడ్డలు ఆత్మీయంగా బలపరిచి కుటుంబాలు కూడా దీవించి కృపనిమని ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయస్తులైన బిడ్డలు కరుణించి ఆకాశం వర్షమిచ్చి భూమి ఫలమిచ్చి ఋతువుల ప్రకారం ఆత్మీయమైన వాతావరణమిచ్చి భూమి మీద విశ్వాసాలను కాపాడుతున్న నీ ప్రేమ గొప్పది. కరుణించి ఋతువుల ప్రకారం వర్షాన్ని అనుగ్రహించి వ్యవసాయస్తుల బలపరిచి మీ నామానికి మహిమ కలిగినట్లు కృపనివ్వండి. ఉద్యోగస్తులు కూడా జ్ఞాపకం చేసుకో. సన్నిహితోడుగా ఉంచండి. సంఘ సరిహద్దును విశాలపరచుము. ఆలయం చుట్టూ కంచె కాపుదలను అనుగ్రహించుము. రేపు నుండి పరిపూర్ణమైన ఆశీర్వాదం